శ్రీ సాయిబాబా సందేశం. సిరిడిలోని ఒక చిన్న పల్లెటూరిలో జీవించే అనిత అనే అమ్మాయి చదువులో ఎంతో తెలివైనది. కాని ఆమె నిత్యం తన స్నేహితురాలైన ప్రియను అవమానించేది. నువ్వు నాతో పోల్చుకోకు, నీవు ఎప్పుడూ వెనకే ఉంటావ్ అని పలికేది. ఒకరోజు ప్రియ ఆవేదనతో సాయిబాబా మందిరానికి వెళ్ళింది. అక్కడ ఉన్న పూజారి సాంత్వనతో మాట్లాడారు. బాబా ఒక్క మాట చెబుతారు, ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు. ఎవ్వరినీ తక్కువగా చూడకూడదు. ప్రియ ఆ మాటలు గుండెల్లో పదిలంగా పెట్టుకుంది. అదే రోజు అనిత చదువులో విఫలమైంది. ఈ వార్త వినగానే ప్రియ ఆమెను అపహాస్యం చేయకుండా అర్థంగా ఆదరించింది. అనిత ఆశ్చర్యపోయింది. నీవు నన్ను తిట్టలేదు, సహాయం చేశావు. ప్రియ నవ్వి సాయిబాబా చెప్పినట్టు మనం ప్రేమనిచ్చితే ప్రేమే వస్తుంది. ఆ మాటలు విని అనిత మారింది. ఆ రోజు నుండి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఈ కథ ద్వారా బాబా సందేశమైన సమానత్వం, సహనం, ప్రేమ అనే విలువలను జీవితంలో ఎలా అన్వయించాలో చూపిస్తుంది. ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.